ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మోషే ఉపవాసముల 33వ రోజు దీవెన, నిండైన దీవెన, మెండైన మేలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, 7 నెలలు దేవుడు కాచి కాపాడి 8వ నెల మొదటి శుక్రవారాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ రోజు మరి 33వ రోజు గనక ఇంకా 7 రోజుల్లో ఈ మోషే ఉపవాసాలు ముగించబడుతున్నాయి. నిర్గమాకాండము ఈ 33వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని చదువుకుందామండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ఈ 33వ అధ్యాయానికి ముందు జరిగినది ఏంటయ్యా అంటే, మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 రోజులు అయింది. మోషే ఇంకా దిగి రావట్లేదని అహరోన్ దగ్గరికి వచ్చి, మాకు దేవుడు కావాలన్నప్పుడు మీ చెవుల్లో ఉన్న బంగారాన్ని, ముక్కులో ఉన్న బంగారాన్ని ఇమ్మన్నప్పుడు ఇస్తే ఒక దూడను చేయడం, రేపు యెహోవాకు జాతర అని చెప్పి వాళ్ళు ఆ రోజున విచ్చలవిడితనంగా ఉంటే దేవుడు కళ్యాణం చేయడం, మోషేకి చెప్పడం, మోషే కోపంతో దిగొచ్చి 2 రాతి పలకలు దాని మీదకి వేసి కొట్టడం, యెహోవా పక్షంలో ఎవరున్నారు అన్నప్పుడు లేవీలు లేవడం, 3000 మందిని చంపడం మనందరికీ తెలుసు. ఇక దేవుడు అన్నాడు కదా సీనాయి కొండ దగ్గరే ఈ 33వ అధ్యాయానికి వస్తే, మోషే నువ్వు లోపడుతున్నావు కానీ అందరూ లోపడట్లేదు కనుక నేను ఉండడం వీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది, కాబట్టి ఈ రోజు నుంచి మీ చేయి వదిలేస్తా. అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని నేనే దగ్గరుండి చూపించాలి, నడిపించాలి అనుకున్నాను, కానీ ఇక నుంచి అలా కాదులే, నేను డైరెక్షన్ చెప్తాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. మోషే వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. 14వ వచనం కాడి నుంచి ఏమనంటే, అయ్యా నువ్వు లేకపోతే శత్రువులు మా మీద దాడి చేస్తారయ్యా, నువ్వు లేకపోతే దేవుడు మీ పక్షాన లేడని చెప్పి హాలం చేస్తారయ్యా, అయ్యా నువ్వు రావాలి, నువ్వు కావాలి, నీ సన్నిధి రావాలి, నీ కృప కావాలి, నీ కటాక్షం కావాలి అంటూ 14వ వచనం కానీ చదివితే చాలాసార్లు 3 నుంచి 4 సార్లు నీ కటాక్షం కావాలయ్యా, నీ కటాక్షం మనుషుల మీద ఉందని చెప్పడానికి నువ్వు వస్తేనే కదా ప్రభువా అని చెప్పి బతుములాడతాడు. దానికి దేవుడు ఇస్తున్న సమాధానం ఏమో తెలుసా? కాగా యెహోవా మోషేతో ఏమన్నాడు తెలుసా? 3 విషయాలు ఇక్కడ మాట్లాడాడు. ఒకటి, నీ మాట చొప్పునే చేస్తాను. ఏంటి ఆయన మాట? మోషే మాట ఏంటి? దేవుడు మనతో రావాలి. ఓకే. రెండవది, నీ మీద నాకు కటాక్షం కలిగింది. నేను నీతో రావడానికి నువ్వు రావాలి ప్రభు అని అడిగావో ఆ మాట సమ్మతించింది. నేను రావడానికి కూడా నీ దగ్గర పరిశుద్ధత ఉంది కనుక ఓకే, దాన్ని ఏమంటారు, అగ్రీడ్. నువ్వేదైతే అడిగావో ఆ కోరిక సిద్ధిస్తుంది, దానికి కటాక్షం కలుగుతుంది అన్నాడు. ఇక మూడవది, నేను నీతో ఎందుకు వస్తున్నానంటే చక్కని మాట అన్నాడండి, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అన్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. ఏమంటంట? నీ పేరును బట్టి. అంటే దేవుడికి మోషే పేరు తెలీదా? ఏమండి, హోరేబు పర్వతం మీద ఉన్నప్పుడు ఆ మంటలో నుంచి మోషే మోషే అని పిలిచింది దేవుడు కదా. మరి ఇక్కడేంటి ఓ చక్కటి మాట అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన సమ్మతించింది, నువ్వు అడిగింది కూడా పద్ధతిగా ఉంది, నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉంది అని చెప్పిన దేవుడు, నేను నీతో రావడానికి గల ఒకే ఒక ఉద్దేశాలు, 3 ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒక్క ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియులారా? నీ పేరుని బట్టి నిన్ను ఎరిగానయ్యా, అందుకనే నేను వస్తున్నాను అన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే పేరు. మనందరికీ పేర్లు ఉన్నాయి. మన పేర్లు మన తల్లిదండ్రులు నలుగురిలో ఎలా ఉంటే బాగుంటుందా అని పెట్టారు, కానీ పూర్వంలో అలా పెట్టలా. ఏమండి, పూర్వపు దినాల్లో పేరు ఎలా పెట్టేవారు అని అంటే వాడు బుద్ధిని బట్టి పెట్టేవాడు. ఉదాహరణకి యాకోబు, చెప్పండి, మోసగాడు. ఏసావు, ఎర్రని రోమాలు కలిగిన వాడు. బెన్యామీను, కుడి చేతి పుత్రుడు, పుట్టగానే దుఃఖపుత్రుడు, పుట్టగానే తల్లి చచ్చిపోయింది కాబట్టి ఏడుపు. ఇకేబాదు, దేవుడు వెళ్ళిపోయాడు అంటూ ఒక్కొక్క వ్యక్తి ఆ రోజు జరిగిన సంఘటన బట్టో, జరిగిన సందర్భాన్ని బట్టో, ప్రవర్తించిన తీరును బట్టో పేర్లు పెట్టేవారు.
మరి ఇక్కడ మోషేకి కూడా పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మో అనగా కన్నీళ్ళు అని అర్థం, షే అనగా తీయబడిన వాడు. మోషే అంటే అర్థం ఇశ్రాయేలీయులు కార్చిన కన్నీళ్ళలో నుండి ఎక్కడి నుంచి తీసాడండి? నైలు నదిలో నుంచి దేవుడు తీయించాడు కదా. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతుంది. మోషే అని పేరు పెట్టడం కారణం ఏంటంటే నీళ్ళలో దొరికాడని ఆవిడ అనుకుంది. కానీ ఇశ్రాయేలు ఏమనుకున్నారు, లేదా దేవుడు ఏమనుకున్నాడు? ఇశ్రాయేలు కన్నీళ్లు తుడవడానికి వారి కన్నీళ్ళలో నుండి పుట్టాడు మోషే అనుకున్నాడు. అయితే ఈరోజు మీకు ఒక్క మాటలో బాగా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, పేరు అనేది ఏమని రాసుకుందాం అంటే స్వభావం. చెప్పండి ఏంటంటే, మన పేరే మన స్వభావం. మన పేరు దేవుడు ఎరుగుతాను అన్నాడు. కొన్నిసార్లు దేవుడు వీళ్ళు నేను ఎరగను అని కూడా అన్నాడు. దేనికి అంటే వారి స్వభావం బాగోక. దేవుడు ఎవరిని ఎరుగుతాడు, ఎవరిని ఎరగడు? అసలు కొద్దిగా చూద్దాం రండి. అసలు ఎవరిని ఎరగడు దేవుడు. ఇక్కడ ఏమన్నాడు? పేరుని బట్టి అంటే స్వభావాన్ని బట్టి ఎరుగుతాడు అన్నాడు కదా. అసలు ఎవరిని ఎరగడో చూడండి. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7:23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. చాలండి. ఇక్కడంట కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి యేసయ్య తలుపుతి, దేవుడా తలుపుతి అన్నారంట. దేవుడు అన్నాడంట, నేను మిమ్మల్ని ఎరగండి పోండి అంటాడంట. ఎందుకని అంటే అక్కడే అన్నాడు, మీరందరూ కూడా అక్రమము చేయువారు. ఎవరంటే వీళ్ళందరూ? అక్రమము అంటే అర్థం ఏంటి? మనందరూ పర్యాయ పదాలు వచ్చు కదా. క్రమము కాలిదే అక్రమం. కొన్నిసార్లు కొంతమంది క్రమముగా సంపాదిస్తారు, న్యాయపరంగా సంపాదిస్తారు. ఇంకొంతమంది దొడ్డుదారులు వెతుక్కుంటారు. అది క్రమము కాకుండా చేసేది ఏదైనా దేవునికి అక్రమమే. అక్రమము చేయువాని దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డ అని చెప్పుకోవడానికి. కాబట్టి దేవుడు ఎందుకు మోషేని నీ పేరును బట్టి నేను ఎరుగుతాను అన్నాడంటే, మోషే జీవితం అంతా క్రమమైన జీవితం. ఆయన పేరులోనే క్రమం ఉంది. ఒక పద్ధతి ప్రకారం ప్రతిదానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. అన్నం కూడా అంతే కదా. ఒక కూర, ఒక వంట, అన్నిటికీ పద్ధతులు ఉన్నాయి. అలాగే దేవుని దగ్గర కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి క్రమముగా మనం చెయ్యాలి. ఏ పని చేసినా మనం చేసే అక్రమము దేవుడు చూస్తాడు. రేపు పొద్దున ఏమంటాడండి, నువ్వెవరో నాకు. మీరు అంటున్నారు, అదేంటి ప్రభువా, మొన్నే దెయ్యాలు వదులుకొట్టాం, మొన్నే సూచక్రియలు చేస్తాం, మొన్నే రోగులు స్వస్థపరచు. అయ్యి ఉండొచ్చు కాక, కానీ నువ్వెవరో నాకు తెలియదు. ఇంత సేవ చేసిన నేనైనా ఏమంటే దేవుడి దగ్గర క్రమం తప్పాను అనుకోండి, ఏమవుతుందంట? రేపు దేవుడు నన్ను కూడా ఎరగననే అంటాడు. కాబట్టి మోషేని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, పేరును బట్టే దేవుడు మనల్ని ఎదుగుతాడంట. మళ్ళీ చెప్తున్నా, పేరు అంటే స్వభావం. మన స్వభావాన్ని బట్టి, మన పనితీరుని బట్టి, మనం నడిచిన జీవితాన్ని బట్టి నువ్వు ఎంత యథార్థవంతుడని మనం చెప్పడం కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏముండకూడదంటే క్రమము కానీ అక్రమము ఉండకూడదు. ఇక రెండో చూద్దాం. రెండు పిల్లలు ఎవరిని చూసి నేను ఎరగను అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివితే అక్కడ 10 మంది కన్యకులు ఉన్నారంట. అందులో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. చూడండి, పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పారు. 5గురు బుద్ధి కలిగిన వారు తమ దివిటీలను నూనెను సిద్ధపరచుకున్నారు. కానీ బుద్ధి లేని వారు దివిటీలను నూనెను సిద్ధపరచుకోవాలా. మా బుడ్డి నిండా నూనె ఉందిలే చాలులే అనుకుని వెళ్ళిపోయారు. కానీ ఆలస్యమైంది. ఏమండి, పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పారు. నూనె ఉన్న వారందరూ కూడా దివిటీలు సిద్ధపరచుకొని వెళ్ళిపోయారు. నూనె లేని వారు ఆ పక్కన వాళ్ళు అడుగుతుంటే వారు అన్నారు, వెళ్ళి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కో అన్నారు. ఆ రాత్రి వారు పరుగులు తీసుకెళ్లి కొన్ని తెచ్చేటప్పటికంట ఏం జరిగింది? ఇప్పుడు చదవమ్మా. అంతటా తలుపు వేయబడును. వచ్చి అయ్యా అయ్యా మాకును తలుపు తీయమని అనగా అతడు మిమ్మల్ని ఎరగను. ఎవరిని ఎరగడంటే దేవుడు నూనె లేని వారు. నూనె 3 విషయాలు చెప్తుంది. ఒకటి విశ్వాసము. నూనె అంటే ఏంటంటే విశ్వాసము లేకపోవడం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు, రేపు రానున్న తరంలోనంట విశ్వాసాన్ని నేను
కనుగొనగలనా అన్నాడు. ఈరోజు చాలా మంది స్టార్టింగ్ లో భక్తులుగానే ఉంటారు, కానీ చివరికి దేవుని మీద తిరుగుబాటుదారులుగా మారతారంట. స్టార్టింగ్ విశ్వాసం బాగానే ఉంటది, కానీ చివరికి నూనె విశ్వాసానికి, నూనె అభిషేకానికి, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మనము కూడా ఏముండాలంటే దేవుని మీద ఎప్పుడు కూడా అవిశ్వాసముగా ఉండక, చెప్పండి, విశ్వాసముగానే ఉండాలి. అవిశ్వాసంగా ఉన్నవారంట దేవుడు ఏం చేయడం వాళ్ళనే ఎరగని అంటాడంట. అప్పుడు కొంతమంది ఉంటారులే, భక్తి ఇప్పటి నుంచి చేయరనమాట. ఏమంటారు, రాకడి కాలం వచ్చినప్పుడు చేయొచ్చులే, వచ్చినప్పుడు అయ్యగారు చెప్తారులే, లేదంటే ఆ టైం ఉందలే చూసుకోవచ్చులే, ఆ రక్షణ పొందొచ్చులే అంటూ కాలాన్ని గడిపేస్తారు చూడండి. అలాంటి వాడిని దేవుడు అంటాడు సమయం. కొంతమంది అండి బలం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రారు. పాట ఉందిగా, బలమంతా అయిపోయాక నీ దగ్గరికి రావాలని కానీ మోకాళ్ళ నొప్పులు. బలమంతా పోయాక పాడాలని ఉంది కానీ ఏంటంట, పాడలేకపోతే పళ్ళు లేవంట. అలాగే బైబిల్ చదవాలని ఉంది కానీ ఏమి లేదంట, చూపు లేదంట. ఈరోజు కొంతమంది అంట పిల్లారా, తమ బలము, తనకున్న ఆస్తి, తనకున్న అన్ని చూసుకొని దేవుడి దగ్గరకు రారు. అన్ని అయిపోయాక ఇక ఏమీ చేయడానికి మనుషులు చేతులు ఎత్తేసాక అక్కడికి వస్తారంట దేవుడి దగ్గరికి. అలాంటి వారిని దేవుడు ఏమంటాడు, నేను నిన్ను ఎరగను అంటాడు. ఇక మూడోది యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం చూస్తే పిల్లారా, నాది కాని కొన్ని గొర్రెలు ఉన్నాయి, అవి నన్ను ఎరగవు, నేనే తిరుగుతా. కానీ కొన్ని అన్య అక్కడ అన్నాడు, ఒకటి నన్ను చూడడం, రెండోది నా స్వరము. ఈ 3 విషయాలు మాట్లాడాడు. ఆలోచన చేయాలి. మనం యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 4-5 వచనాలు చదువుకుంటే కొన్ని ఉన్నాయంట, దేవుణ్ణి ఎరగవు, దేవుణ్ణి ఎరగనట్టుగా జీవిస్తాయంట. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుడి దగ్గరికి రాకుండా, అక్కడ ఏముందంటే అన్యుని స్వరము అనే మాట మనం చూస్తాం. కొంతమంది దేవుడు తెలుసు కానీ దేవుడి దగ్గరికి రారు. దేవుడు తెలుసు. నేను ఉదయకాలం ముందు ఒక పోస్ట్ చదివా, అదేంటంటే, మనం చచ్చిపోయాక మన శవాన్ని, మనల్ని కాదన్న వాళ్ళ గురించైనా ఈ రోజు నువ్వు తాపత్రపడుతున్నావు. నిన్ను చూచి, నీ శవాన్ని చూచి చీ అనుకునే వాళ్ళని గమనించి ఈరోజు వాళ్ళకి దేవుడిని వదిలేసి ఎవరిని వెంపలాడుతున్నామంటే, మనం పోయాక మనల్ని అసహించుకొని శవాన్ని తీయండి అంటూ మనల్ని నీచంగా మాట్లాడే వాళ్ళ గురించి మనం అంటే ఏం చేయకూడదు, లక్ష్య పెట్టకూడదు అంట. కానీ మనం ఏమో లక్ష్య పెడతామంటే, ఏమండి నా బంధువులండి, నా అయిన వాళ్ళండి, నా చుట్టాలండి, అందుకని ఎక్కడికి రావట్లా, దేవుని దగ్గరకు రావట్లా. అవకాశం ఉండి కూడా దేవుని వైపు తిరగని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా స్వరం కొంతమందికి తెలుసు, నేనంటే ఎవరో తెలుసు, అయినా సరే నన్ను ఎరగనట్లుగా ఉన్నారు కనుక నేను వారిని ఎరగను. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు, 3 స్వభావాలు చూపిస్తున్నాయి. ఒకటంట అక్రమంగా జీవించే వాడిని ఎరగనంటున్నాడు. రెండవది విశ్వాసము లేని వారు, అవిశ్వాసులు నేను ఎరగనంటున్నాడు. మూడవది దేవుణ్ణి దేవుడిగా చూడకుండా ఉన్న వారిని నేను ఎరగను. మరి ఎవరిని ఎరుగుతాడు దేవుడు? ఒక క్లుప్తంగా 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అదే యోహాను సువార్త 10వ అధ్యాయములో ఇందాక అమ్మగారు చదివారు చూడండి, ఆ మాట చదవండి. 27 నా గొర్రెను ఎరుగుదును. చెప్పండి, ఎవరిని ఎరుగుతాడట? నువ్వు ఎవరి గొర్రెవి? నిజమా? ఎలా చెప్పు? 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు. ఇక్కడ దేవుడే మనల్ని పుట్టించును అంటే తల్లి గర్భంలోంచిన పుట్టు గురించి కాదు చెప్పేది. మనకు పుట్టుకుంది. ఏంటా పుట్టుకి చెప్పండి? ఎస్, బాగా చెప్పారు. చెప్పండి ఏంటంట అంటాడు కదా నికోదేమా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో. నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు అర్ధరాత్రి వేళ. అయ్యా, నీకు తెలుసు నేను ఒక ప్రధాన యాజకుడిని, దేవాలయంలో బోధకుడిని, ఉపదేశకుడిని, ఇశ్రాయేలీల బోధకుడిని, మరి నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటానంటే నువ్వు మళ్ళీ పుట్టాలి అబ్బాయి అంటాడు.
అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ ముసలి వయసులో మా అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టాలంటే అలా కాదని చెప్తా మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించిన మూడో వచనంలో ఒకడు కొత్తగా అన్నాడు. కొత్తగా అంటే పై నుండి అనగా బాప్తిస్మము దాన్ని చూపిస్తుంది అన్నమాట. అంటే దేవుడు ఎవరిని ఎరుగుతాడు అంటే ఏమండి యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నామండి అన్నవారిని కాదండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మాకు తెలుసండి. మొన్నే గుడికెళ్ళి వచ్చానండి. ఏదో సొట్టం సూపుగా అంటారా? ఈరోజు కొంతమంది అలాగే ఉంటారు. మొన్నే గుడికెళ్ళి వచ్చానండి. అంటే ఏమనకూడదు అలాగా. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు గుణదల ఇంకేంటండి గౌరీపట్నం ఈ వీళ్ళు అడగండి. మొన్నేనండి యేసుబాబు గుడికి వెళ్ళి వచ్చామంటారు. దేనికి? అక్కడ వాతావరణం చూడడానికో అక్కడ వాతావరణాన్ని చూసి సందర్శించడానికి. కొంతమంది అది ఏంటంటే సందర్శించే ప్రాంతాలు అంటారు. వారం వెళ్ళిపోతాం ఏంటండి. కాబట్టి అది కొన్ని సందర్శించే అంటే దేవుణ్ణి చూసాము, మేము కూడా ఇష్టపడ్డాం. అందరూ ఇష్టపడుతున్నారు, వీళ్ళు వస్తున్నారు, మనం ఇష్టపడుతున్నాం. అది కాదు, వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదండి. మరి ఎవరు? అక్కడ అన్నాడు నా స్వరాన్ని వినే నా గొర్రెలు కొన్ని ఉన్నాయి అన్నాడు. నా గొర్రెలను నేను ఎరుగుదును అంటే అర్థమేంటి తెలుసా? నమ్మి బాప్తిసం పొంది తమ జీవితాలని నా కోసం ఎలా ఇచ్చారంట? రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనంలో సజీవ యాగముగా సమర్పించుకున్నారు. అయ్యా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం. అక్కడ అంటాడు కదా, పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపును పలుమార్లు. ఆ చదివితే అక్కడ అంటాడు కదా, పలుసార్లు దేవుడి దగ్గరికి రమ్మంటే నేను రాలేదు, కానీ ఒక రోజు వచ్చిందంట. ఆయన పట్టుకున్నాడట. ఆయన నా జీవితంలో చేసిన మేలు బట్టి, నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇక ఆ దేవుడిని నేను వదలకూడదని చెప్పి దైవజనుల దగ్గరికి వచ్చాట. నాకు రక్షణ ఇవ్వండి, బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో ఏమండి పాత జీవితాన్ని సమాధి చేసి నూతనమైన జీవితముతో వెలిసి ఇక నుంచి నేను దేవుని కుమారుణ్ణి అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎరుగుతాడు అంటే రేపు ఆదివారం పూట రాబోతుంది. అందరికీ బల్లలేమో. ఎవరు బల్లారాధనలో పాల్గొంటారు అంటే ఎవరైతే దేవుని గొర్రెగా మారారో ఆ గొర్రెకి దేవుడు ఇస్తున్న గొప్ప శ్రేష్టమైనది ఆయన శరీరం అనే రొట్టి, ద్రాక్ష రసం అనే రక్తాన్ని ఇస్తారు. కాబట్టి నువ్వు ఎలా మారాలంట? దేవుని గొర్రెగా మారాలి, దేవుని బిడ్డగా మారాలి, నమ్మి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది కనుక మనమందరం అంట ప్రియులారా ఎలా ఉండాలంటే చెప్పండి నాయన గొర్రెగా మనము మారాలి. ఇక రెండవ చూద్దాం ప్రియులారా. మనం చూసిన వారం అయితే రెండోది ఎలా మారాలి మనము అని అంటే నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. నెహెమియా గ్రంథం 9:8. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, ఎబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశములలో అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని ఎరిగాడు అని అంటే పిల్లలు అక్కడ అన్నాడు నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగాను అంటున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడండి నెహెమియా భక్తుడు అంటే? అబ్రహాముని గురించి రాస్తున్నారు. చెప్పండి ఎవరి గురించి అంటే? అబ్రహాముని గుర్తు చేసుకుంటూ, అబ్రహాం అంటే దేవునికి నమ్మకమైన మనసు కలిగిన వాడంట. చెప్పండి ఎవరికంట? మన బైబిల్ గ్రంథంలో ఉపమానాలు చదువుతూ ఉంటాం చాలా. ఇంచుమించు 63 ఉపమానాలు అనుకుంటా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ 63 ఉపమానాల్లో
నమ్మకమైన దాసులు, నమ్మకమైన యజమానులు అంటూ కొన్ని ఉపమానాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం గుర్తు చేసుకోవడానికి కుదరదు. కానీ దేవుడు అంట ఫస్ట్ అందరిని నమ్ముతాడంట. నమ్మకమైన వాడికి దేవుడు అంట దీవెనలు మెండుగా ఇచ్చినట్లు ఆయన ప్రతి కార్యాన్ని లక్ష్య పెడతాడంట. కానీ చాలా మంది లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారంట? అపనమ్మకస్తులుగా మారారంట. మనకి మత్తయి సువార్త 25 చూస్తే దేవుడు ముగ్గురిని నమ్మాడంట. మొదట ఆయనకి 5 తలాంతులు, రెండో ఆయనకి 2 తలాంతులు, చివరి వాడికి తలాంతి ఇచ్చాడు. 5 తలాంతుల వాడు 5ను, 2 తలాంతుల వాడు మరొక 2ను సంపాదించాడు. కానీ చివరి వాడు ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు. ఆ ఇద్దరిని చూసి దేవుడు బలా నమ్మకమైన దాసుడా అన్నాడు, చివరి వాడిని చూసి చెడ్డ దాసుడా అన్నాడు. ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నాం? దేవుడు, దైవజనులు, ఆత్మీయులు ఈరోజు నమ్మకం పెట్టేటట్లుగా మనం ఉన్నామా? ఈరోజు అంటే సంఘాల్లో కానీ సేవలో కానీ, సంఘాల్లో నమ్మకమైన విశ్వాసులు లేరు, సంఘాల్లో నమ్మకమైన సేవకులు దొరకట్లేదంట. ఎక్కడ చూసినా ఇలా ఒక సేవకుడికి పదం వాడకూడదు కానీ తప్పట్లేదు, మోసాలే కనబడుతున్నాయి. సేవ వ్యాపారం అయిపోతున్న దినాలు, ఏమండి సంఘ రాజకీయం అయిపోతున్న దినాల్లో మనం వచ్చేస్తాం. దేవునికి ఎవరు దొరకట్లేదంట? నమ్మకస్తులు. చూడండి, ఒక మాట ఉంది కీర్తన గ్రంథంలో, చక్కని మాట, 106వ కీర్తన అనుకుంటా, ఒకసారి చదువుతున్నాం చూడండి. కీర్తన గ్రంథం 101:6. ఓకే, 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే నమ్మకస్తులు అంటే ఏంటి? నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనులు ఎదుట నిలవడు. కాబట్టి సంఘాల్లోనంట సేవకుడైనా విశ్వాసి అయినా ఎలా ఉండకూడదంట? ఎలా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి. కానీ మోసము అబద్ధాలతో 8వ వచనంలో అయితే పాపము చేయువారుగా కూడా ఉండకూడదంట. మనం ఎలా ఉన్నాం? అబ్రహామును చూసి అంటున్నాడు, నమ్మకమైన మనసు గలవాడు అబ్రహాము అంటున్నాడు. దేవునికంటే అబ్రహాము నమ్మాడు, దేవుడు అబ్రహాముని నమ్మాడు, అబ్రహాము దేవుడిని నమ్మాడు. సరే, ఎంత నమ్మకమో! ఒక భార్య తన భర్తను నమ్మకపోతే ఏం జరిగింది? భర్త అంట యాప్లికాయ కోసుకుంటూ వచ్చాడంట. బెడ్రూమ్కి వచ్చేటప్పటికల్లా యాప్లికాయ అయితే అయిపోయింది, కానీ చేతులు ఏమి ఉండిపోయిందంట. అప్పుడు అది బల్ల మీద పెట్టుకుని పడుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, ప్రశాంతంగా పడుకుంటాం మనం? ఏనాడు చాకు తీసుకొని బెడ్రూమ్కి రాడు వాడు, కత్తి పట్టుకొని బెడ్రూమ్కి వచ్చాడు. ఏం జరిగిద్దా? పొద్దున్నే దెబ్బలాట అయిందా? తినేటప్పుడు ఎక్కడో దెబ్బలాట అయింది. ఇప్పుడు వస్తా వచ్చిన వాడు మనకు తెలియదు యాప్లికాయ తిన్నాడని ఆ చాకు కట్టుకొని బెడ్రూమ్కి వచ్చేసాడు. మనమేమనుకుంటామంటే ఏం జరిగిద్దో, ఎందుకు తెచ్చాడు? ఆ రాత్రి మనకి నిద్రే. అదే భార్య కూడా అంతే. ఆలోచన చేయని పిల్లలు, కొన్నిసార్లు పిల్లరా మనం కనుక పొరపాట్లు చేసామనుకోండి, ప్రతిదీ ఒక మాట ఉంటుంది లోకంలో సామెత, పచ్చకాలోడి కంట లోకం అంతా పచ్చగా ఉంటుంది. నేను చేసినట్టు అందరూ చేస్తారేమో అనుకుంటారంట. ఒక దైవజనుడు లేదా ఒక విశ్వాసం అనుకుంటారంట, నేను చేసినట్లు అందరూ చేస్తున్నారులే అనుకుంటున్నారంట. ఈ లోకం అలా మారిపోయింది. అందరూ భక్తిగా ఉన్నారే ఇంట్లో అని. కానీ బైబిల్ చెప్తుంది, నాకు నమ్మకస్తులు కావాలయ్యా, నాకు పరిచర్య చేసేవాడు నమ్మకస్తులుగా కావాలి, నాకు మొరపెట్టేవాడు నమ్మకస్తులుగా కావాలి, నాకు ప్రార్థించేవాడు నమ్మకస్తులు కావాలి. ఇంకో మాట అంటాడు హెచ్కేల గ్రంథంలో అయితే, బండ సందుల్లో నిలబడే ఒక నమ్మకస్తుల కోసం నేను చూస్తాను. ఇరు వర్గాల కొరకు ప్రార్థించేవాడు, ప్రార్థనలో నమ్మకస్తులు చూస్తున్నా, భక్తుల్లో నమ్మకస్తులు చూస్తున్నా. బైబిల్ చెప్తున్న సామెతల్లో నమ్మకస్తుల కంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడంట. కాబట్టి మనం ఎలా ఉన్నాం? అబ్రహాము గురించి చెబుతూ, నేను అబ్రహాముని ఎందుకు ఎరిగానో తెలుసా? అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు కనుకనే నేను ఎరిగి 7 జాతుల వారిని తీసివేసి తన సంతానానికి ఆ దేశమైన కానానుని ఇశ్రాయేలు ఎందుకు, ఎన్ని యుద్ధాలు చేసినా ఎందుకు ఈ రోజుకి కూడా
ఇశ్రాయేలు మీద ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ దేశం పాడు చేయడం మీకే ఇస్తానన్నాడు కనుక ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇశ్రాయేల్ అంట మనుషులు ఏం చేయలేకపోతారు ముట్టుకొని కూడా. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను కాపాడుకుంటానని. ఈ లోకంలో నమ్మకస్తులు లేకపోవచ్చు. ఓ చోట దేవుడు అన్నాడు అబ్రహాముతో, సొదొమ పట్టణానికి వెళ్ళినప్పుడు యథార్థవంతులు కానీ నమ్మకస్తులు ఒక్కడున్నా నేనేం చేయను, దేశాన్ని పాడు చేయను అన్నాడు. ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలంటే నమ్మకమైన వారు ఒకరు ఉండాలి. నీ ఇంటికి దీవెనకరంగా ఉండాలంటే ఈరోజు చాలా మందికి అండి దాన్ని ఏమన్నారంటే కాపీ భక్తి ఎక్కువైపోయింది. ఆడకంటే నేను మెరుగు కదా, లేదా ఆడున్నాడా ఏంటే అన్న పోల్చుకునే భక్తి. ఏంటో ఏ భక్తి ఎక్కువైంది? ఒకళ్ళు పోల్చుకునే భక్తి ఎక్కువైంది. కాబట్టి భక్తికి జీవించలేకపోతున్నామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందులో అయినా పోలుకుండొచ్చేమో, నేను కాదన్న కానీ భక్తిలో మట్టుకు ఏమి ఉండకూడదండి. భక్తిలో పోలిక ఏంటంటే ఒకళ్ళేమో కూర్చొని చేశాను, నేను నించొని చేశాను, అదేనా? మరి ఎదుటిన్న వాడిని చూసి మనం పోల్చుకోకూడదండి. భక్తి అనేది ఒకరు చూసి నేర్చుకునేది కాదు. ఎక్కడ కలగాలి? దాని తల్లిగారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమే, ఒకప్పుడు భక్తులు మోకరిస్తే దినాలు రోజులు గడిచిపోయేవి. దేవుళ్ళు అంత యథార్థంగా ఉండేవాళ్ళు. ఈరోజు అటు వారిని కనుగొనలేకపోతున్నాం, భక్తుల్ని కనుగొనలేకపోతున్నాం, నమ్మకమైన వాడిని కనుగొనలేకపోతున్నాం, సేవకులు కూడా కనుగొనలేకపోతున్నాం అండి. ఎవరు నిజమైన సేవకుడా, ఎవడు ధనాపేక్ష కలిగిన వాడో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు వంటి వారు అన్నాడు. మత్తయి సువార్త 7:17 మనం చూస్తే గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు స్వభావం వంటి వారుగా. నమ్మకస్తులు లేరు. మనం ఏం గొర్రె అనుకుంటున్నాం దైవజనులు చూసి, విశ్వాసులు చూసి. కానీ వారు ఎవరంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు కొన్న బుద్ధి ఏంటి? మాట్లాడరే అమ్మా, గట్టిగా ఉంది, కఠినంగా ఉందా? క్రూరత్వం, పాలు దయ చూపించిందా ఏమన్నా తోడేలు? ఎప్పుడు దొరికిద్దా, ఎవడు దొరుకుతాడా? ఇదో మనం కూడా అంతే, అలాగే ఉన్నాం. భక్తి అలాగే ఉంది. మనం అవకాశవాదులుగా ఉంటున్నాం. మనం ఎప్పుడు అలా ఉండకూడదంటండి. ఎప్పుడు కూడా మనం ఒక విశ్వాసం చేసే పని ఏంటి అంటే, నాకున్నా లేకపోయినా చూడండి నలుగురికి మనం భోజనం పెడతాం, నాకున్నా లేకపోయినా మన స్థానాన్ని కొరికిస్తాం. ఎప్పుడు కూడా అండి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడంలోనే ఉందంట ఆశీర్వాదం అంతా కూడా. ఎక్కడ ఉంది? చెప్పాలి, నమ్మకత్వంలో ఉందంట. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం రెండోది గమనించిన వారి గురించి దేవుడు ఎవరిని ఎరుగుతాడన్నాడంటే నమ్మకమైన వారిని ఎరుగుతాడు. 3 మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 15:8. ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యము 15:8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనలకు అనుగ్రహించినట్టుగానే ఏం ఎరుగుతాడంటే దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి. ఇందాక చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు మొహాలను చూసి భక్తి పరులని చెప్పడండి. ఏం చూసి? ఈరోజు చాలా మంది నటిస్తారు, మేము 40 రోజులంటే ఉపవాసం చేస్తున్నామండి అని. ఒకళ్ళు ఎలా పెడతారు? నలుగురు గమనించాలని. ఉపవాసం ఉన్నాడు ఎప్పుడు అలా ఉండడు, వాళ్ళు బాగానే యాక్టివ్గా ఉంటారు. అందుకే బైబిల్ చెప్పాడు, కొన్ని ఉపవాసాలంట మనుషులు కనబడాలి. బైబిల్ ఉందా అన్నమాట? కొన్ని ఉపవాసాలు మనుషులు కనబడాలి. ఏవేల గ్రంథంలో అంటాడు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించండమ్మా చెప్పండి అనేకులకి. ఎందుకంటే ఉపవాస దినాలు కొన్ని సంఘాల్లో చేస్తే నలుగురికి తెలియాలి, ఇక్కడ ఉపవాస కొడుకులు జరిగితే మనం కూడా పాల్గొవాలని. కానీ వ్యక్తిగత ఉపవాసం జరిగిద్ది. ఇప్పుడు ఉదాహరణగా ఈరోజు ఎవరికి వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉంటారు, శుక్రవారాలను ఇతర కార్యక్రమాలతో. ఇది నలుగురికి తెలియాల్సిన పని లేదు. ఈరోజు చాలా మంది ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా మేము తినమని అనేకులు తెలియాలనుకుంటారు. తెలియాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 6వ ప్రార్థన నలుగురికి తెలియకూడదు, ధర్మం నలుగురికి తెలియకూడదు, ఉపవాసము. అందుకని ఏం చెప్పాడు దేవుడు? ఉపవాస ప్రార్థనలోనంట తల స్నానం చేయమంటాడు. ఇది ఏ ఉపవాస ప్రార్థన, బహిరంగమైన అంతరంగమైన. 1 హృదయ శుద్ధి, మొదటి శరీర శుద్ధి, 2 హృదయ శుద్ధి, 3 దేహ శుద్ధి అనగా ఆత్మశుద్ధి. 1 శరీర శుద్ధిగా ఉండాలి, తల స్నానం చేయమన్నాడు. 2 హృదయ శుద్ధి, ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కార్చమన్నాడు. 3 ఆత్మశుద్ధి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకు ఉండాలి. బాప్తీసం తీసుకున్నామంటే సరిపోదు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ రావాలంటే ఈవిడెవరు?
ఎస్తేర్ రాణి కదా, ఈవిడ దగ్గరికి వెళ్తా అంట. అక్కడ అసలు దేవుడు ఎవరిని చూడంట? బైబిల్లో చెప్తుంది గలతీ పత్రికలో, దేవుడు అంట పై రూపాన్ని అయితే చూడడం, మరి ఏం చూస్తాడు? అంతరంగ హృదయాన్ని చూసి, ఈవిడ ఎవరైనా సరే నాకు అనవసరం, ఈమె హృదయం బాగుంది కాబట్టి ఈమెతో నేను ఈమె వెంట నేను ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటాడంట. ఆ దేవుడికి మనకు ఎలా ఉండాలి అంటే హృదయ శుద్ధి కలిగిన వారే ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, నేను హృదయాల్ని ఎరుగుతానే తప్ప పై రూపాన్ని నేను ఎరగను. కాబట్టి పై రూపాన్ని హంగులు ఆర్భాటాలు, దీనికోసం పాన్సే రాసుకుంటావో, దీనికోసం పేరంలోలి రాసుకుంటావు, నాకు అనవసరం. కానీ నీ హృదయం మట్టిగా పొయ్యబడిన మనస్సాక్షి వలె నలిగిన హృదయం కలిగి, మనం మన శుక్రవారం అనుకుంటా అమ్మగారు చెప్పారు దేని గురించి? హృదయాన్ని గురించి చెప్పారా? ఎందుకని హృదయం మీద చెప్పారంటే అక్కడ అమ్మగారు చెప్పుకుంటారు మీకు, హృదయం విరవబడినప్పుడు కానీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలనే విషయం మీకు చెప్పారు కాబట్టి నేను నీకు లోతుకి వెళ్తలేదు కనుక. మూడవది దేవుడు అంట హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి ఆ విడిగి నలిగిన హృదయము యెహోవాకు ఇష్టమైన దహన బలి. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధానం ముందు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి దాన్ని శుభ్రపరచుకోవాలి, దాని కొరకు కన్నీరు కార్చాలి. అయ్యా నా హృదయం నీకు ఎలా కనబడుతుందో నాకు తెలియట్లేదు, కానీ అది ఘోరమైన వ్యాధి అని చెప్పావు, హృదయము ఒక అర్థం అని చెప్పావు, ఒక అంతరంగం అని చెప్పావు కనుక నా హృదయాన్ని పరిశుద్ధపరిచి, నన్ను కాదు ఎరగాల్సింది నువ్వు, నా హృదయాన్ని ఎరగండి ప్రభు అని మనం అడగలిగితే, ఏమండి మోషేతో మాట్లాడిన దేవుడు, మోషే నీ పేరును బట్టి నేను ఎరుగుతాను, అందుకే నువ్వు కోరింది నేను దయచేస్తాను అన్నట్లుగా దేవుడు మన హృదయాన్ని ఎరిగి, మన స్వభావాన్ని ఎరిగి, మన దేవుడు మనల్ని ఎరిగాను అని చెప్పగలిగే ఉన్నతమైన స్థాయి దీవెన ఆశీర్వాదం. ఈ 33వ రోజు దీవెన, మోషే సుఖోపవాసముల దీవెన ఆశీర్వాదం దేవుడు శిలువనాథుడు మనకు అనుగ్రహించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. నిన్ను కొలిచెదా